వర్షాలు వరద పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు తన నివాసంలో. కొద్దిసేపు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరంతా కూడా రాష్ట్రంలో వరద పరిస్థితిపై రివ్యూ నిర్వహిస్తున్నారు. పర్టికులర్గా ఉమ్మడి మెదక్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఏం జరుగుతుంది, ఎన్ని చోట్ల వాగులు గండిపడినాయి, ఎన్ని చోట్ల చెరువులు మత్తలు పడుతున్నాయి, ఎన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయన్నది కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వాటి రిలీఫ్ మెజర్స్పై ఆ జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం రాత్రి పొద్దుపోయే వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావును కూడా అలర్ట్ చేసినారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా హై అలర్ట్ ప్రకటించి రివ్యూలు నిర్వహించినారు. అయితే కొంత వాతావరణం కనుక అనుకూలిస్తే మధ్యాహ్నం బేగంపేట నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఏరియల్ సర్వే నిర్వహించి ఉమ్మడి మెదక్ కలెక్టరేట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా అన్నది చూడాలి. ఇప్పటివరకైతే ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.